కాంగ్రెస్ సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మరోసారి స్పష్టమైంది. అప్పుల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ హామీల నుంచి తప్పించుకుందుకేనని తేలిపోయింది. అప్పుల చిట్టా పెరిగిపోయిందని నానా హంగామా చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు కొత్త అప్పుల కోసం వెతుకుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 4 నెలల్లోనే 12,000కు పైగా రుణాలు చేసి ఔరా అనిపిస్తోంది. అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ హామీలన్నీ అటకెక్కించింది. గత పాలకులపై నిందలు వేస్తూనే దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, పాలనా నిర్వహణ ఖర్చుల కోసం ఏ పూట కాపూట రుణాలు తెస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్టులు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీపై ఆధారపడుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత మార్చి 31 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా మార్గాల ద్వారా ఆర్బీఐ నుంచి 12,358 కోట్ల రూపాయల అప్పును చేసింది. అంధకారమలమినప్పుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగా 100 ఏళ్ళు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు. ఆర్బీఐ ప్రకారం డిసెంబర్ 2023 నుంచి ఈ సంవత్సరం మార్చి చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల ద్వారా 5,629 కోట్లను కూడగట్టింది. వాస్తవానికి WMA అనేది తాత్కాలిక నగదు అసమతుల్యతను తీర్చడానికి రాష్ట్రాలకు ఆర్బీఐ కల్పించిన వెసులుబాటు. రాష్ట్ర ప్రభుత్వం 105 రోజుల పాటు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంది. అదే సమయంలో 57 రోజుల పాటు ఓడీ సౌకర్యాన్ని పొంది 3,143 కోట్లు సేకరించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ WMA పరిమితులకు మించి ఓడీని పొందవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 2023 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయాన్ని దాదాపు ప్రతిరోజు పొందింది. డిసెంబర్లో 20 రోజుల పాటు ఈ ఆర్థిక సౌకర్యాన్ని పొందింది. ఈ 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం SDF ద్వారా 3,585 కోట్లను సమీకరించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతిరోజు ఆర్బీఐ నుంచి ఈ వెసులుబాటును తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం WMA, ఓడీల ద్వారా నిధులు సేకరించడాన్ని కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా విమర్శించింది. అసెంబ్లీలో ఆర్థిక వ్యవస్థపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోనూ బీఆర్ఎస్ పాలన WMA పై ఎక్కువగా ఆధారపడిందని ఆరోపించింది. అయితే తాము అధికారంలోకి వచ్చాక ఇవన్నీ తమకేమీ వర్తించవనేలా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేస్తూ పాలన సాగిస్తోంది. అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు.